హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్మూర్తి అమర్తో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మీ భార్య వాళ్ళమ్మ మీ ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళొచ్చు బాబు, మీ ఇష్టం అంతా. నా కూతురు ఇప్పుడు నా ఇంటికి అతిథిగా వచ్చింది అంతే. పెళ్ళైనప్పుడే అది తన ఇల్లు అయిపోయింది, తన ఇష్టం. ఎప్పుడు వెళ్తానంటే అప్పుడు పంపించడానికి నేను సిద్ధం బాబు, ఇప్పుడే వెళ్తానన్నా నేను రెడీ అని చెబుతూ ఉంటాడు. ఏ బాబు, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతూ ఉంటాడు. లేదండి అని అమర్ చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అమ్ము అడుగుతూ ఉంటుంది, అంటే తాతయ్య ఇప్పుడు మేము తీసుకువెళ్ళచ్చా మిస్ అమ్మని అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ ఇష్టం అమ్మ, తను ఇప్పుడు వస్తానంటే ఇప్పుడే తీసుకువెళ్ళండి, లేదు 2 రోజులు ఆగి వస్తానంటే 2 రోజులు ఆగి పంపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు మిస్ అమ్మ అంటుంది, లేదులే నాన్న, నేను 2 రోజులు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్తానులే అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్, అదేంటి మిస్ అమ్మ, ఇప్పుడు తీసుకువెళ్తానంటే సారు వద్దంటవేంటి, అలా మాట్లాడతావు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఆయన గట్టిగా అడగట్లేదు కదా, ఇప్పుడే రమ్మని, అందుకనే నేను 2 రోజులు ఆగి వస్తానులే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ నిర్ణయించుకుంటాడు. నుంచొని మిస్ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. మిస్ అమ్మ, ఇప్పుడే వెళ్దాం మన ఇంటికి, వచ్చేసి 2 రోజులు ఆగి కాదు, నిన్ను తీసుకువెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ చాలా మురిసిపోతూ ఉంటుంది. అలాగేనండి, అలాగే ఇప్పుడే వెళ్ళిపోదాం, నేను బట్టలు అన్నీ సర్దుకొని వచ్చేస్తాను, వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తూ ఉండగా రామ్మూర్తి అంటాడు, బాబు మీరేమనుకోనంటే ఒక్క మాట, ఇప్పుడు రాహుకాలం ఉంది, 1 గంటన్నర తర్వాత వెళ్దురు కానీ బాబు, మీకేమైనా ఇబ్బందా అని అడుగుతూ ఉంటాడు. ఇక అమర్ ఆలోచించి సరే అండి మీ ఇష్టం అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్మూర్తి ఆనంద్, ఆకాష్, అమ్ము, అంజులతో చెబుతూ ఉంటాడు, పిల్లలు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాడు ఈ తాతయ్య, మీరు తిందురు కానీ ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను, మంగళ వెళ్ళి భోజనాలకి ఏర్పాట్లు చెయ్యి అని చెబుతూ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళాక అమర్ కూడా రామ్మూర్తి వెనకాల వెళ్ళి, అంకుల్ అంటే మిస్ అమ్మకి నాకు గొడవ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్మూర్తి అంటాడు, బాబు ఇప్పుడు మీరేమి క్షమాపణలు చెప్పద్దు, అది మంచి పద్ధతి కాదు బాబు, భార్యాభర్తలు అన్నాక, సంసారం అన్నాక ఏదో ఒక మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో ఏదో ఒక మనస్పర్ధలు రాకుండా ఉండవు కదా, అందులో తప్పేమీ లేదు బాబు, మీరు మాట్లాడుకోండి, మీరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు బాబు, మీకు మీరు మాట్లాడుకొని సరిదిద్దుకుంటే అది చాలు, మీ కుటుంబంలో ఎవరి జోక్యం అనవసరం అని చెబుతూ ఉంటాడు. మీరేమీ చెప్పొద్దు బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. ఇక అప్పుడు అమర్ లోపలికి వెళ్ళగానే అక్కడ మిస్ అమ్మ పిల్లలందరికీ చాలా ప్రేమగా గోరుముద్దలు అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా తింటూ ఉంటారు. అమర్ అది చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. బాగీని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా బాగి కూడా అలా ఏం మాట్లాడాలో ఏం చాలా అర్థం కాక చూస్తూ నుంచునిపోతుంది మౌనంగా. కనుసైగతో అమర్ని ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఏమి లేదని అమర్ చెబుతూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ పిల్లలపై చూపించే ప్రేమని చూసి అమర్ ఫిదా అయిపోతాడు. ఇక అలా గడిచిపోతూ ఉంటుంది. అక్కడ యమధర్మరాజు నిద్రపోతూ ఉంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, యముండా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరిది ఈ భూలోకమున నా నిద్రకి భంగం కలిగించింది ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకెవరు ఉంటారు ప్రభు, ఆ బాలిక అయ్యి ఉంటుంది, ఆ బాలికకి తన మిస్ అమ్మ ఇంటికి వచ్చేస్తుందన్న ఆనందంతో గంతులేస్తున్నది, ఆ బాలికే మీ నిద్రకి భంగం కలిగించి ఉంటుంది ఆనందంతో అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు యముడు ఇలా అడుగుతూ ఉంటాడు, అసలు ఆ బాలికకు తెలుసా గుప్తా, తన కుటుంబమునకు ఇలాగా దూరమైందని తెలుసు ప్రభు అని చెప్తూ ఉంటాడు. మరి తను చనిపోయిందని, ఇక ఈ లోకములో ఉండలేదని తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలుసు ప్రభు, మరి ఇంత సంతోషంగా ఎలా ఉంది ఆ బాలిక, నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాడు. ఎందుకు తెలీదు ప్రభు, ఆ బాలికకు అన్నీ తెలుసు, చాలా తెలివైనది, కానీ ఆ బాలిక అల్ప సంతోషి,
అందరి గురించి మంచిగానే ఆలోచిస్తూ ఉంటుంది. అంత మంచి బాలిక, ఆ బాలిక ఒంటరి పోరాటం చేస్తుంది, అన్నీ తెలుసును అని చెబుతూ ఉంటాడు గొప్పగా అరువు గురించి. ఇకప్పుడు యమధర్మరాజు ఏదేమైనాను ముందు అమావాస్య రోజు కల్లా ఆ బాలికను యమపురికి తీసుకువెళ్ళిపోవాలి అని చెబుతూ ఉంటాడు. మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు ప్రభు, ఆ బాలిక అనుకున్నప్పుడే వస్తుంది. ఏం చేయాలో ఇంకా ఆ బాలిక గురించి మీకు అర్థం కావట్లేదు ప్రభు అని చెబుతూ ఉంటాడు. ఇంతలో అరువు వస్తుంది. ఏంటి రాజుగారు, మా గుప్తగారిని అలాగా వాయించేస్తున్నారు, కొంపతీసి నన్ను ఎలా తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తున్నారా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మాకు ప్రణాళికలు అవసరం లేదు బాలిక అని యమధర్మరాజు చెబుతూ ఉంటాడు. అయినా మీ టంగుకున్న పవరే పవర్ యమధర్మరాజు గారు, మీరు అలా అన్నారో లేదో మిస్ అమ్మని మా ఆయన దగ్గరుండి ఇంటికి తీసుకుని వస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అదే నోటితో అక్కడ మనోహరి నిజస్వరూపం మా ఆయనకి తెలిసిపోవాలని కూడా అనండి ప్రభువు, మళ్ళీ నేను రేపు ఉదయాన్నే మీతో పాటు యమపురికి వచ్చేస్తాను అని చెబుతూ ఉంటుంది. అలాగే బాలిక, తప్పకుండా అని యమధర్మరాజు చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అరు పొగిడేస్తూ ఉంటుంది, యమధర్మరాజుని బుట్టలో వేసేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక గుప్తా అనుకుంటాడు, ఇక ఈ బాలిక మొదలుపెట్టినది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ మిస్సమ్మకి దిష్టి తీయటానికి ఎర్రనీళ్ళు అన్నీ సిద్ధంగా ఉంచుతుంది నిర్మల. దాని మీద కర్పూరం పెట్టడం మర్చిపోతుంది. అరు వెళ్ళి, అయ్యో అత్తయ్య, కర్పూరం పెట్టడం మర్చిపోయారు, మీరు అన్నీ మర్చిపోతున్నారు ఈ మధ్యన, అయినా నేను వెళ్ళిపోయాక ఎవరు గుర్తు చేస్తారు అని అడుగుతూ ఉంటుంది. అయినా మిస్సమ్మ ఉందిగా అన్నీ దగ్గరుండి చూసుకోవడానికి అని సంతోషపడుతూ ఉంటుంది. నిర్మల వచ్చి దాని మీద కర్పూరం పెడుతుంది, దిష్టి తీయడానికి ఎదురు చూస్తూ ఉంటుంది మిస్సమ్మ కోసం. ఈ బాలిక ఇంత మంచిదేంటి ప్రభు అని చెప్పి గుప్తా రాజుగారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మిస్సమ్మ, అమర్, పిల్లలు అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. మనోహరి అది చూసి తట్టుకోలేకపోతుంది. లోపలికి వచ్చినా కానీ గుమ్మం దగ్గరే నిర్మల దిష్టి తీస్తూ ఉంటుంది. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, మిస్సమ్మ ఇలా వెళ్ళిపోయావు అని చెప్పి దిష్టి తీస్తుండగా అంజు, నేను వెళ్ళిపోతాను, నువ్వు దిష్టి తీయాల్సింది వాళ్ళకేగా అని అంటుంది. మన ఫ్యామిలీ ఎలా కంప్లీట్ అవుతుంది అంజు నువ్వు లేకుండా అని మిస్సమ్మ అంజుని కూడా నుంచోపెడుతుంది. అలా దిష్టి తీసి కుడికాలు లోపలికి పెట్టి రండి అమర్ అని ఇద్దరికి చెబుతూ ఉంటుంది. ఇద్దరు కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు మిస్సమ్మ, అమర్. ఇక లోపలికి వచ్చిన వెంటనే అంజు, నాకు హోంవర్క్ ఉంది, నేను చేసుకుంటా అని పైకి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలు వెళ్ళిపోయాక అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మిస్సమ్మ రావడంతో నిర్మల, సదాశివం చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మను చూసి తట్టుకోలేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. మిస్సమ్మ గదిలోకి వెళ్ళి మనుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మను ఇలా అయిపోయావు, ఏంటి కాలు బెండికిందట కదా విన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నన్ను పర్మనెంట్గా పంపించేసి ఆయనతో నువ్వు జీవితం గడిపేద్దామని అనుకున్నావా, అది నేను ఎలా జరగనిస్తావనుకున్నావు మను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మను కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వది ఎప్పటికీ చెయ్యలేవు, ఇదిగో నా మెడలో తాళి ఉంది చూసావా అని చెప్పి తాళిని చూపిస్తూ ఉంటుంది. దీని పవర్ నన్ను మళ్ళీ ఇంటికి తిరిగి రప్పించింది, నువ్వు ఎన్ని చేసినా నేను మళ్ళీ వస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు మను అంటుంది, ఒకసారి పంపించాను మళ్ళీ రెండోసారి పంపించలేనా ఏంటి అని అనటంతో, పంపిస్తావు, పంపించినా నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఇటువంటి పవర్ దీనికి ఉంది. అక్క మెడలో నుంచి ఇది దూరమైంది, మళ్ళీ ఆ దేవుడు నాకు దగ్గరికి చేశాడు. దీని వెనకాల నువ్వు పరుగులు తీయటం మానేసి నీ బతుకు నువ్వు బతికితే అందరికీ మంచిది, కాదు కూడదు అంటావా, ఆయనకి నిజం తెలిసిన రోజు నువ్వు అనాథవైపోవటం ఖాయం అని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది. అక్కడ అమావాస్య గడియలు మొదలవుతూ ఉంటాయి. ఎలా తీసుకువెళ్తారు ప్రభు ఆ బాలికను అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు యముడు యమపాసాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ యమపాసంతో ఆ బాలికను యమపురికి తీసుకువెళ్దాం గుప్తా అని చెబుతూ ఉంటాడు.